బడా బడా కంపెనీలన్నీ చిన్న చిన్న వ్యాపారాల్లోకి వస్తుంటే చిరు వ్యాపారాలు నలిగిపోతున్నారు. వ్యాపారాలు నలిగిపోతున్నాయి. ఏం కాదు ఏం లేదు అని చెప్పుకుంటూ ఉండగానే ఇప్పుడు చిల్లర కొట్లో ఇదివరకటి రోజుల్లో మా చిన్నప్పుడు చిల్లర కొట్టుకెళ్ళి అన్నీ తెచ్చేవాళ్ళు. హోల్సేల్ షాప్కి వెళ్తే అంటే నెల మొత్తం సరుకు కావాలంటే హోల్సేల్ షాప్కి, అర్జెంటుగా అందులో ఏదన్నా తగ్గి అత్యవసరమైనవి అయితే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి చిల్లర కొట్టుకి, కొంతమంది ఇంటి దగ్గరలో ఉన్న చిల్లర కొట్టు దగ్గరే ఖాతాలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి చిల్లర కొట్లు అంటే నెలకు అయ్యేటటువంటి ఖర్చు మొత్తం వెళ్ళే చిల్లర కొట్లకి ఇప్పుడు చిల్లర కొట్లో అట్లాగే వెళ్తున్న వాళ్ళు 10-20% కూడా లేరు. మ్యాక్సిమం అంతా ఈ సూపర్ బజార్లకు వెళ్ళి తెచ్చుకోవడం, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసేసుకోవడం, బిగ్ బాస్కెట్ ఇట్లాంటి వాటిలలో బుక్ చేసేసుకుంటున్నారు. ఈవెన్ అమెజాన్ ఇవి కూడా డెలివరీ చేసేస్తుంది. దాంతో అటు వెళ్ళిపోతుంటే ఇప్పుడు చిరు వ్యాపారులాగా తయారైపోయారు ఈ చిల్లర కొట్ల వాళ్ళు. ఇది ఒక ఎత్తు. రెండవది బట్టల కొట్లు అంతే. మామూలు బట్టల కొట్ల దగ్గరికి వెళ్ళడం తగ్గిపోయింది. ఆన్లైన్లో బుకింగ్లు, లేదంటే బడా బట్టల కొట్లు ఏవైతే ఈ బ్రాండెడ్ షోరూమ్స్ దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కొనుక్కుంటున్నారు. ఈ చిరు వ్యాపారుల పరిస్థితి క్రమంగా అగమ్యగోచరం అవుతుంది. ఇప్పుడు సిమెంటు రంగంలో ఇంతవరకు పోటీ పడ్డటువంటిది ఆదిత్య బిర్లాతో పోటీ పడ్డ అదాని, ఈ అదానీ సంస్థ ఆదిత్య బిర్లా ఇద్దరు కూడా ఇప్పుడు వైర్లు కేబుళ్ల తయారీ రంగంలోకి వస్తున్నారు. చిన్న చిన్న కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని విలీనం చేసేసుకుని వీళ్ళు పోటీ పడి విలీనం చేసుకున్నారు. అంటే వాళ్ళది ఒక 25 లక్షలు ఉందంటే వీళ్ళు 50 లక్షలు 40 లక్షలు చేతికి ఇచ్చేస్తారు, తీసేసుకుంటారు. అట్లా క్రమక్రమంగా చిన్న పరిశ్రమలలో యజమానుల్ని కొనేస్తారు, యాజమాన్యాలని. అక్కడే కొన్ని చోట్ల పర్యవేక్షణకాలకి నెలకెంత జీతం ఇచ్చి వాళ్ళనే పెట్టడం వాళ్ళ సొంత కంపెనీల్లో, లేదు అంటే కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పంపించేసుకుని వీళ్ళ మనుషుల్ని పెట్టుకోవడం చేస్తారు. క్రమంగా ఇదివరకటి రోజుల్లో ఎట్లయితే ఒక బంగారపు వస్తువులు తయారు చేసే వ్యక్తి స్వర్ణకారుడు, తన సొంత షాప్ ఉండేది, తన కుటుంబం దాంట్లో పనిచేసి, ఇప్పుడు ఈ స్వర్ణకారుడు వెళ్ళి ఎక్కడ పనిచేస్తున్నాడు? పెద్ద బంగారు కొట్లో పనిచేస్తున్నాడు, లేదా ఆ బంగారు తయారీ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. ఇదివరకు టైలర్లు ఎవరికి వాళ్ళకి సొంత షాపులు ఓ 3-4 కలిపి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ టైలర్లు షోరూములకి అనుబంధంగా పనిచేసే పరిస్థితి వచ్చింది. సొంతగా టైలరింగ్ దగ్గరికి వచ్చేవాళ్ళు కరువు అయిపోయినటువంటి పని. క్రమంగా అట్లా వివిధ రంగాల్లో పేద లేదా చిన్న వ్యాపారుల సంగతి నలిగిపోవడం తప్పనిసరి అవుతోంది పెద్దవాళ్ళ మధ్యలో.